ఇండియా రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. సెప్టెంబర్ 24-25 తేదీల్లో బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్షలను నిర్వహించనుంది. రక్షణ రంగంలో దేశం సాధిస్తున్న పురోగతికి, వ్యూహాత్మక సంసిద్ధతకు ఈ పరీక్ష ఒక నిదర్శనం. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ పరీక్షలు జరగనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్ష కోసం 1430 కిలోమీటర్ల పొడవైన నో ఫ్లై జోన్ను ఏర్పాటు చేస్తూ ఎయిర్మెన్లకు నోటీసు జారీ చేశారు. సెప్టెంబర్ 24 మధ్యాహ్నం 12:30 నుంచి 25 మధ్యాహ్నం 3:30 వరకు విమానాలు, ఓడలు ఈ ప్రాంతంలో సంచరించరాదని నోటిఫికేషన్లో సూచించారు. ఈ పరీక్షలో 1500 కిలోమీటర్ల కంటే తక్కువ పరిధి కలిగిన క్షిపణిని పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారతదేశం 5000 కిలోమీటర్ల పరిధి కలిగిన అగ్ని-5 మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి నిర్వహించిన ఈ పరీక్షలో అగ్ని-5 హిందూ మహాసముద్రంలో తన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఈ క్షిపణి దాదాపు మొత్తం ఆసియాను, చైనా ఉత్తర భాగం, యూరోప్లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేయగల సామర్థ్యం కలిగుంది. పాకిస్తాన్, చైనా, టర్కీలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఈ క్షిపణికి ఉందని రక్షణ నిపుణులు తెలిపారు. ఈ పరీక్షలు భారతదేశం తన క్షిపణి సాంకేతికతను నిరంతరం అభివృద్ధి చేస్తూ రక్షణ సామర్థ్యాలను పెంచనున్నాయి. మొత్తమీద ఈ పరీక్ష కేవలం ఒక సాధారణ ప్రక్రియ మాత్రమే కాదని, భారత్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడానికి నిరంతరంగా చేస్తున్న ప్రయత్నాలకు అద్దం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.